మీకు తెలుసా, సాధారణంగా ముంబై, పూణే, హైదరాబాద్ వంటి చోట్ల వినాయక చవితికి గణేష్ మండపాల్లో లడ్డూ ప్రసాదాన్ని వేలం వేస్తూ ఉంటారు. మరి ఆ ప్రసాదాలు లక్షల్లో రేటు పలకడం కూడా మనం చూస్తూ ఉంటాం. అలా వేలంలో పాడి ప్రసాదాన్ని దక్కించుకున్న వాళ్ళు ఎంతో అదృష్టంగా భావిస్తుండడం కూడా మనకు తెలుసు. హైదరాబాద్లోని బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలం సంగతి అయితే ప్రత్యేకించి చెప్పాలా, లక్షలకు లక్షలు పలుకుతూ ఉంటుంది. మరి ఇదే పద్ధతిలో తమిళనాడులోని పళనిలో ఓ నిమ్మకాయ వేలంలో దాదాపు 5 లక్షల రూపాయల ధర పలికింది. పుదుక్కోటై జిల్లా తిరువరుంగళం వల్లనాట్లు చెట్టియార్ వర్గీయులు పళనిలో ఏటా 3 రోజుల పాటు తైపూసం ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట అన్నదాన కార్యక్రమం చేస్తారు. మరి క్రమంలో స్వామి పాదాల వద్ద ఒక్కో నిమ్మకాయను పెట్టి పూజ చేస్తూ ఉంటారు. తాజాగా వాటిని వేలం వేయగా ఒక్కో నిమ్మకాయ 16,000 నుంచి 40,000 వరకు ధర పలికింది. ఇక ఇదే ఒక రికార్డు అనుకుంటే, తైపూసం రోజున మురుగన్ అభిషేకం సమయంలో స్వామివారి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయను మాత్రం ఓ భక్తుడు 5,09,000 రూపాయలకు సొంతం చేసుకున్నాడు. ఈ వేలంలో వల్లనాట్లు చెట్టియార్లు మాత్రమే పాల్గొంటూ ఉంటారు. స్వామి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయ తమ వద్ద ఉంటే శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకనే పూజలో పెట్టే నిమ్మకాయలను భక్తులు పోటీపడి మరీ వేలంలో దక్కించుకుంటారు. ఇంతకు ముందు ఎన్నడూ ఈ విధంగా స్వామివారి పూజలో ఉంచిన నిమ్మకాయలు ఈ స్థాయిలో ధర పలకలేదని భక్తులు ఆనందాశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారు.